వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యోగిస్తూ ఉన్నారు. గురుబలం లేదు, ఏలినాటి శని దోషం ఉన్నది. ఇవి రెండు విషయాలు పక్కన పెడితే, ఈ మాసంలో 15వ తారీఖు దాటాక ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి, దాని మీదే ప్రధానంగా ఈ మాస ఫలితం అంతా కూడా ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ కూటమి తాలూకు ఫలితాలు ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ 5 గ్రహాలలో 2 గ్రహాలు మాత్రం మేషరాశి వారికి అనుకూలిస్తాయి. రవి అలాగే చంద్రుడు. అనగా అమావాస్య ప్రాంతం నందు నుండి రవి ఈ సంచారం ఏదైతే ఉన్నదో, అనగా 16వ తారీఖు దాటిన తర్వాత ఏదైతే సంచారం ఉన్నదో జనవరి నెలలో, అది మేషరాశి వారికి గొప్ప ఆనుకూల్యతను తీసుకువస్తుంది. చాలా విశేషమైనటువంటి ఫలితంగా మనం చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని ఇది సూచిస్తుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. అయితే ఇది దశమ కేంద్రమై ఉండడం, ఆ దశమ కేంద్రమందు ఇన్ని గ్రహాలు కూడుకుని ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఎదుగుదలని ఇది సూచిస్తుంది. అంటే మరి ఏ ఇతరత్ర పరిస్థితుల మీద అంత ప్రభావాన్ని చూపకపోయినప్పటికీ అటు అర్ధసిద్ధి సదారోగ్యము అన్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఆరోగ్య ప్రదాత రవి. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు, అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను తీసుకొస్తారు, అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి, బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు, పంక్చువాలిటీ ఉంటుంది, చాలా క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక ప్రణాళికలు ఉంటాయి, ఖర్చు పెట్టేటువంటి విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉంటారు. అలాగే మాట్లాడేటువంటి విధానంలో మార్పు వస్తుంది, చాలా సౌమ్యంగా ముందుకు వెళతారు. అందరి అవసరము కూడా మనకి ఉంటుంది కాబట్టి ఎవరితోనూ కూడా చెడుగా ప్రవర్తించకూడదు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. అగ్రెసివ్నెస్ తగ్గుతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పండగల సమయంలో జోదము, వ్యసనము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటి వల్ల ధన నష్టాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఓ 10 రూపాయలు వస్తే 100 రూపాయలు పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి, ప్రశాంతంగా అన్ని చూసి ఇంటికి వచ్చేయండి తప్పితే ఇటువంటి వాటిల్లోకి దూరకండి. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకి ఈ మాసంలో అవకాశం ఉంటుంది 15వ తారీఖు దాటిన తర్వాత. ఎవరైనా దేశాంతరవాసాన్ని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే దేశం దాటి వెళ్ళాలి, ఇటు నుండి అటైనా అటు నుండి ఇటైనా సరే, అటువంటి వారికి అవకాశం ఉంటుంది. అలాగే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది, దాంపత్య జీవనం బాగుంటుంది, సంతాన సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మొత్తం మీద ఒకంత పాజిటివిటీ ఉంటుంది. మేషరాశి వారు కొంత ఆనందదాయకమైనటువంటి కొత్త సంవత్సరాన్ని, పండగ వాతావరణాన్ని గడపబోతారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ మాసంలో వచ్చేటువంటి అనఘాష్టమి వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆ ఒక్కరోజు ఖాళీ చేసుకుని చక్కగా అష్టమి పూట స్వామివారిని ఆరాధన చేయండి. దత్తాత్రేయ స్వామివారిని అనఘాలక్ష్మి సమేతంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.